Welcome to Spoken English Conversations Part 8. Welcome to Spoken English Conversations Part 8 in Telugu. So first, రేపు నువ్వు ఇక్కడే ఉంటావా? రేపు నువ్వు ఇక్కడే ఉంటావా? Will you be here tomorrow? Will you be here tomorrow? రేపు అంటే tomorrow. నువ్వు అంటే you. ఇక్కడే అంటే here. Okay? So will you be here tomorrow? మనము కలిశాక నిర్ణయిద్దాము. మనము కలిశాక నిర్ణయిద్దాము. కలిశాక అనేది ఫ్యూచర్. సో లెట్స్ కలిశాక నిర్ణయిద్దాం. నిర్ణయం అంటే డిసైడ్. నిర్ణయం అంటే డిసైడ్. సో లెట్స్ డిసైడ్ when we meet. when we meet అంటే మనము కలిశాక. when we meet అంటే మనం కలిశాక. రేపు నేను అక్కడ ఉంటాను. రేపు నేను అక్కడ ఉంటాను. I shall be there tomorrow. I shall be there tomorrow. రేపు నేను అక్కడ ఉంటాను. రేపు అంటే tomorrow. ఉంటాను అంటే there. త్వరలో అతడు గ్రాడ్యుయేట్ అవుతాడు. త్వరలో అంటే ఇంకా అవ్వలేదు, ఫ్యూచర్లో. సో త్వరలో he will అంటే త్వరలో వాడడం కోసం మనం ఇంగ్లీష్లో will అంటాము. He will be a graduate soon. He will be a graduate soon. త్వరలో అంటే soon అని. త్వరలో అతడు గ్రాడ్యుయేట్ అవుతాడు. He will be a graduate soon. ఇంకో 5 నిమిషాల్లో బస్సు ఇక్కడికి వస్తుంది. ఇంకో 5 నిమిషాల్లో బస్సు ఇక్కడికి వస్తుంది. The bus will be here in 5 minutes. The bus will be here in 5 minutes. అతను ఇక్కడ ఎప్పుడు ఉంటాడు? అతను ఇక్కడ ఎప్పుడు ఉంటాడు? అతను ఇక్కడ ఎప్పుడు ఉంటాడు? ఎప్పుడు అంటే when. ఓకే, when will he be here? when will he be here? మీరు బెంగళూరులో ఎన్ని రోజులు ఉంటారు? మీరు బెంగళూరులో ఎన్ని రోజులు ఉంటారు? How long will you be in Bangalore? How long అని ఎందుకు వాడుతున్నాము అంటే ఇక్కడ ఎన్ని రోజులు మనకు తెలియదు. సో అందుకోసమని how long will you be in Bangalore? will అని ఎందుకు వాడుతున్నాము? అది ఫ్యూచర్ కాబట్టి will అని వాడుతున్నాము. How long will you be in Bangalore? నేను ఇక్కడ ఎక్కువసేపు ఉండను. నేను ఇక్కడ ఎక్కువసేపు ఉండను. I shall not be here for long. I shall not be here for long. నేను అంటే I. ఇక్కడ ఎక్కువసేపు ఉండను. Shall not be here for long. నేను ఇక్కడ ఎక్కువసేపు ఉండను. I shall not be here for long. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.